అతడు ఆమెను జయించాడు. పార్ట్ 3. ఉదయం నిద్రలేచేటప్పటికి 5 గంటలైంది. కాసేపు వ్యాయామం. ఆ తర్వాత తయారయ్యేటప్పటికి 8 అయ్యింది. కిలోమీటర్ దూరం నడక. 9 గంటలకు కోట దగ్గరికి వెళ్ళిపోయాడు. 5 నిమిషాలు లేటుగా వెళ్ళడం కూడా ఇష్టముండదు అతనికి. వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నా మిగిలిన వ్యవహారాలు వచ్చేటప్పటికి అంత స్ట్రిక్ట్గా ఉంటాడు. అప్పటికింకా ఎవరూ రాలేదు. నైట్ వాచ్మెన్ శేఖర్ 6 గంటలకి డ్యూటీ దిగి వెళ్ళిపోతాడు. 9 గంటలకు డే వాచ్మెన్ డ్యూటీ ప్రారంభమవుతుంది. నిజానికి ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఎత్తుకుపోవలసింది ఏమీ లేదు. కోటకు చెందిన భూమిలో 35 భాగం ఆక్రమణలకు గురైంది. రాజమందిరం, రాణిమహల్, దేవాలయం, పుష్కరిణి మాత్రం ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అక్కడ దొరికిన కొన్ని అవశేషాలు, శిల్పాలు తదితర పురాతన వస్తువులతో రాజమందిరంలోనే మ్యూజియం ఏర్పాటు చేశారు. అన్నిటినీ అద్దాల బీరువాలో పెట్టి తాళాలేశారు. అవి పెద్ద విలువైనవేవీ కావు. ఇప్పుడున్న ఈ 4 భవనాల చుట్టూ ప్రహరీ గోడ కట్టారు. మెయిన్ గేట్కు తాళాలేస్తారు. ప్రసాద్ గేటు తాళం తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఆ ఉదయం పూట ప్రకృతంతా ప్రశాంతంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో మునిగిపోయి మునగదీసుకు పడుకున్న ముసలి ఏనుగుల్లాగా పెద్ద పెద్ద కట్టడాలు, కాలంతో పోరాడి పోరాడి శతగాత్రులతో ఒళ్ళంతా రక్తం ఓడుతున్నట్టు ఎర్రమట్టి కలర్లో ఉన్న రాజమందిరం, రాణిమహల్, వాటికి పడమర వైపు కాలానికి వేలాడుతున్న ఎండుటాకులాగా ఉన్న పుష్కరిణి, దానికి ముందు దేవుడి గుడి తెల్లగా కాలాన్ని శాసిస్తున్నట్టు గంభీరంగా ఉంటుంది. ఇక అతని దగ్గర ఏ తాళాలు ఉండవు. రాజమందిరంలో పడమర భాగాన ఉన్న ఓ గదిని ఆఫీస్ కింద మార్చారు. శారద అనే ఆమె ఇన్ఛార్జిగా ఉంటుంది. గోపాల్ అనే వ్యక్తి క్లర్క్గా విధులు నిర్వహిస్తుంటాడు. ఇక పద్మావతి స్వీపర్. కాంతమ్మ అనే ఓ 50 ఏళ్ల స్త్రీ అక్కడ అంగడి అమ్ముకుంటుంది. మొత్తం వాచ్మెన్లతో కలిపి 5 ఉద్యోగస్తులు. విజిటర్స్ తాకిడి పెద్దగా ఉండదు. చెదురు మదురుగా వస్తుంటారు. విజిటర్స్ దగ్గర 5 రూపాయలు చొప్పున వసూలు చేస్తారు. వాళ్ళు మొత్తం తిరగొచ్చు. ప్రస్తుతం రాణిమహల్ మొదటి అంతస్తు మూసేశారు. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం చూడొచ్చు. రాణిమహల్ బాగా శిథిలమైపోవడంతో మొదటి అంతస్తు చాలా ఏళ్ల క్రితం మూసేశారు. అందులో ఏముందో కూడా ఎవ్వరికీ తెలీదు. ప్రసాద్ ఏ డ్యూటీలో ఉంటే శారద డ్యూటీకి సక్రమంగా రాదు. తాళాలన్నీ అతని దగ్గర ఇచ్చేస్తుంది. ప్రసాద్ సిన్సియర్గా నిజాయితీగా పనిచేస్తాడు కాబట్టి ఆమె ఇంటి పట్టునే ఉండి భర్తకి పిల్లలకి సేవ చేస్తూ ఉంటుంది, గవర్నమెంట్ జీతం మీద. రాణిమహల్కి పుష్కరిణికి మధ్య పెద్ద చింత చెట్లున్నాయి. వాటి కింద సిమెంట్ గచ్చు వేశారు. విజిటర్స్ అక్కడే భోజనాలు చేస్తుంటారు. ప్రసాద్ మొత్తం కోటంతా ఓసారి తిరిగాడు. భోజనాలు చేసే దగ్గర వేస్టేజ్ వేసేందుకు 2 పెద్ద బుట్టలను ఉంచాలని శారదకు చెప్పాలనుకున్నాడు. రాణిమహల్ వెనుక ఓ పెద్ద కొండ పెట్టని గోడలాగా పరుచుకుని ఉంటుంది. దానిపైన 4 రాతి గుహల మధ్య నిలిచిన గుడి, దాని ముందు ఎండసట్టి, వానసట్టి అని 2 నీటి చలములున్నాయి. రాళ్ల మధ్య గుంతలాగా ఉన్న ఈ రెండిటిల్లో ఎండసట్టిలో నీళ్లు వేడిగాను, వానసట్టిలో ఉండే నీళ్లు చల్లగాను ఉంటాయంటారు. మొత్తానికి అంత ఎత్తున కొండ మీద నీటి చలమలు ఉండడం ఆశ్చర్యమే. మరి అక్కడంతా తిరిగి వచ్చాడు ప్రసాద్. బాగా తిరగడంతో అలసిపోయాడు. టైం 9:30 అయినట్టుంది. పద్మావతి వచ్చి మొత్తం వరండాలన్నీ ఊడవడం ప్రారంభించింది. అతను రాణిమహల్ వరండాలో ఉన్న తిన్నె మీద పడుకున్నాడు. చల్లటి గాలి వేగంగా తగులుతోంది. అలాంటి పాత కట్టడాల్లో గాలి
బాగా తగులుతుంది. దూరంగా ఉన్న రాజమందిరం ఆకాశంలో అతికించినట్లు ఉంది. అతనికి కాలాన్ని తవ్వుకుంటూ చరిత్రలోకి వెళ్ళిపోవడం ఇష్టం. మానవుడు భూమి మీద తిరుగాడడం మొదలుపెట్టి రమారమి 5 లక్షల సంవత్సరాలైంది. అప్పటి మానవుడికి ఇప్పటి మానవుడికి పోలికే లేదు. దిగంబరంగా చెట్ల మీద నివసించిన నాటి మానవునికి కోటు సూటు వేసుకుని విమానయానం చేస్తున్న నేటి మానవుని వరకు ఎన్ని మార్పులు, ఎన్ని నిచ్చెనలు, ఎన్ని దశలు, ఎన్ని కొత్త వింతలు. తరానికి 30 ఏళ్ళు సరాసరిని లెక్క వేస్తే ఇప్పటికి 16,000 తరాలు గడిచిపోయాయి. మొత్తం మీద మానవ జాతి పరిణామ క్రమాన్ని పరిశీలించడం అతనికి థ్రిల్లింగ్గా ఉంటుంది. చరిత్ర చదువుకోవడం గమ్మత్తుగా ఉంటుంది. 10 గంటలకు శారదా గోపాల్ వచ్చారు. అప్పటి నుంచి విజిటర్స్కు టికెట్లు ఇస్తారు. తలనొప్పిగా ఉంది ఈవేళ. టికెట్లు గొడవ చూడకూడదు, కాస్త నడుం వాలుస్తాను. శారద ప్రసాద్ను చూడగానే అంది. ఆమె ఇంట్లోనే అలసిపోయి వస్తుంది. ఇంట్లో పనిచేస్తుంది, ఆఫీస్లో రెస్ట్ తీసుకుంటుంది. అలానే లేండి. ప్రసాద్ లెక్క వేసి గోపాల్కి టికెట్లు ఇచ్చాడు. పద్మావతి మొత్తం ఊడ్చి రెస్ట్ కోసం కూర్చుంది. కాంతమ్మ అంగడి ఓపెన్ చేసి అమ్ముతోంది. ఆ రోజు దగ్గరలోని ఓ స్కూల్ పిల్లలు 2 ట్రాక్టర్లలో వచ్చారు. చదువుకునే పిల్లలకి కోట చూడడం ఫ్రీ. వాళ్ళు మొత్తం కోటనంతా కిష్కిందగా మార్చేశారు. వాళ్ళు భోజనాలు ముగించి వెళ్ళేటప్పటికి సాయంత్రం 3 అయింది. నేను వెళ్ళిపోతా ప్రసాద్, తలనొప్పి ఎక్కువగా ఉంది. మొత్తం లెక్కలు చూసి తాళాలు తీసుకు వెళ్ళిపో, రేపు వస్తాను అని శారద బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. ఆ తర్వాత 2 బ్యాచ్లు వచ్చాయి. 2 మెటాడోర్ వ్యానుల్లో వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి 6 గంటలైంది. గోపాల్, పద్మావతి డ్యూటీ టైం కూడా అయిపోవడంతో వాళ్ళు బయలుదేరారు. గోపాల్కి 50 ఏళ్ల దాకా ఉంటాయి. మదనపల్లె ప్రాంతం. 2 పిల్లలు కాలేజీలో చదువుతారు. విష్ణుగిరి కోటలోనే కాపురం ఉంటాడు. ఇక పద్మావతిది పాకాల. 30 ఏళ్ళైనా ఇంకా పెళ్లి కాలేదు. తనకు గుండెల్లో నొప్పని, అందువల్ల పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందంటారు. ఇంకొందరు అదంతా ఆమె అన్న రామ్మూర్తి కుట్రనే అంటారు. ఏది నిజమో ఎవరికీ తెలియదు. పాకాలకు రోజూ వెళ్ళి రావడం కష్టం గనక విష్ణుగిరి కోటలో పెద్దమ్మ ఇంట్లో ఉంటుంది. అందరూ వెళ్ళిపోయారు. చివరిసారి అంతా ఓసారి చెక్ చేసి బయలుదేరుదామని ప్రసాద్ పుష్కరిణి వైపు నడిచాడు. రాజమందిరం, రాణిమహల్ చుట్టి కరెంట్ మోటార్ ఉండే షెడ్ను దాటుకుని తిరిగి పుష్కరిణి నుంచే వస్తున్నప్పుడు అతని దృష్టి ఓ దగ్గర ఆగింది. పుష్కరిణి నుంచి నీళ్లు వెళ్ళడానికి లోతైన కాలవ ఉంది. 8 అడుగుల లోతుంటుంది. నీళ్లు పారి పారి పక్కనున్న రాళ్లు తొలగిపోవడంతో ఓ పాత రాగిరేకు బయటపడింది. చివరి సూర్యకిరణాలు దానిమీద రిఫ్లెక్ట్ అవుతుండటంతో అతని కంటపడింది. ఏమిటది? ఆ రాగిరేకులో ఏముంది? అది ఏ కాలం నాటిది? లేకపోతే అది మామూలు రాగిరేకేనా? ఏమిటది? ఆర్కియాలజీ చదివినవాడు కాబట్టి అన్ని ప్రశ్నలు అతనిలో ఒక్కసారిగా పుట్టుకొచ్చాయి. మెల్లగా రాళ్లను ఆధారంగా చేసుకుని దిగాడు. రాతి పొరల మధ్య ఇరుక్కుపోవడంతో బాగా నల్లబడింది. అతను ఊహించింది కరెక్టే. చాలా పాత రాగిరేకు అది. అంతేకాకుండా రాళ్ల మధ్య నుండి ఎంతకీ ఊడి రావడం లేదు. దాని చుట్టూ ఉన్న రాళ్లను పెరికాడు. ఇప్పుడు గట్టిగా లాగితే వచ్చింది. అతను ఊహించింది నిజమే. అది పురాతనమైంది. అందులో ఏదో విషయం ఉంది. చిన్న అక్షరాలు కనిపిస్తున్నాయి. అయితే అది ఏ భాషో లేక అవి ఒట్టి గీతలో తెలియడం లేదు. దీని కథ ఇంటికెళ్ళి చూద్దాంలేమని రాగిరేకును బ్యాగ్లో వేసుకున్నాడు. అతను చాలా నింపాదిగా ఇంటికి బయలుదేరాడు. అది మామూలు రాగిరేకు అనుకున్నాడు కానీ దాని పవర్ ఏమిటో
అతను ఆ సమయంలో ఊహించలేకపోయాడు. అతనికి తెలియదు కానీ ఆ రాగిరేకుతో అతని సామాన్యమైన జీవితం కాస్త ఓ కొత్త మలుపు తిరిగింది. సాయంకాలం 6 గంటలైంది. తమ ప్యాలెస్ పైభాగాన ఉన్న ఓపెన్ ప్లేస్లో కూర్చుని ఆ సాయం సమయాన్ని అనుభవిస్తుంది వసంతసేన. దానిమ్మ పండు చిట్లినట్టు ఎర్రగా కమిలిన పడమటి ఆకాశం, తలపైకెత్తితే రారమ్మని దేవుణ్ణి పిలుస్తున్నట్టు దేవాలయపు గోపురం, అప్సరసలు భూమి మీద ముగ్గు వేయడానికి చుక్కలు పెట్టినట్టు కనిపిస్తున్న బిల్డింగులు, విశాలంగా పరుచుకొని ఉన్న రాజవీధి, ఎక్కడో వినిపిస్తున్నట్టు జనం మాటలు, ఆమె మనసంతా ఏదో చెప్పలేని అలౌకిక ఆనందంతో గంతులేస్తుంది. ఆమెకి సిటీ కల్చర్ కన్నా అలాంటి చిన్న టౌన్లు, పల్లెటూళ్ళు బాగా నచ్చుతాయి. కానీ పల్లెటూరు అంటే ఏమిటో పూర్తిగా తెలియదు. చదువుకునే రోజుల్లో కాబోలు జన్మభూమి కింద ఓ మాదిరి పల్లెటూరుకు పోయిందంతే. నిజం చెప్పాలంటే ఆమెకి ఏ లైఫూ తెలియదు. చిన్నప్పటి నుంచి భద్రతా కారణాల రీత్యా ఎవరింటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కారు, ఎవరితోనూ కలవనిచ్చేవాళ్ళు కారు. ఇంటి పద్ధతులు కూడా అలానే ఏడ్చాయి. ఇక రాజకుటుంబానికి చెందిన స్త్రీ కాబట్టి బంధువులైనా సరే 2 ముక్కలు కంటే ఎక్కువ మాట్లాడడానికి వీల్లేదు. ఆమె బాల్యం విష్ణుగిరి కోటలోనే జరిగింది. టీచర్లు ఇంటికి వచ్చి పాఠం చెప్పి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైనా బయటకెళ్ళాలంటే రాణివాసం నుంచి కిందకి దిగగానే కారులోనే కాలు పెట్టడం, కారులో చుట్టూ పరదాలే. డ్రైవర్కి ముందుండే సెక్యూరిటీ గార్డ్కు, వెనక కూర్చున్న తమకు మధ్య పరదాలు ఉండేవి. ఇంటర్ అయ్యాక డిగ్రీ చెన్నైలో చదివింది. ఈ మధ్యకాలంలో తల్లి తండ్రి ఓ యాక్సిడెంట్లో పోయారు. అంతవరకు కాంగ్రెస్లో ఉన్న కృష్ణప్రసాద్ చివరి నిమిషంలో తెలుగుదేశంలో చేరారు. ఎమ్మెల్యేగా నెగ్గడం, అప్పుడు టూరిజం శాఖ మంత్రి కావడం జరిగాయి. వసంతసేన చెన్నైలో ఉన్న సెక్యూరిటీ తప్పింది కాదు. ఆ పరదాల కార్లు, లంకంత ఇళ్ళు, బిక్కుబిక్కుమంటూ బతకడం, ఇవే. అందుకే విష్ణుగిరి కోటకు చెన్నైకి ఏమీ భేదం అనిపించేది కాదు ఆమెకి. అన్నీ జైళ్లే. ఎంఏ అయిపోయాక తిరిగి విష్ణుగిరి కోటకు వచ్చింది. కృష్ణప్రసాద్కి పెళ్ళయింది. దీంతో తనతో మాట్లాడడానికి ఓ వ్యక్తి వచ్చినట్టు ఫీల్ అయింది. అయితే వదిన తిలోత్తమకు వసంతసేనతో గడిపే వీలు లేదు. అన్ని విషయాల్లో ఆమె భర్తకు సహకరిస్తుంటుంది. మనీ మ్యాటర్స్ అన్నీ ఆమె చూసుకుంటుంది. ఆదాయాలు ఖర్చులు చూసుకోవాల్సి రావడం, సిబ్బంది మీద అజమాయిషీ చేయడంతో ఆమె ఎప్పుడూ బిజీనే. ఈ కారణాలతో వసంతసేన రాణివాసంలో దాదాపు ఒంటరిగానే ఉంటుంది. ఆమెకి కళ్ళు, గొంతు, చెవులు అన్నీ మాలతీనే. అందుకే ఆమెకు మాలతి ఇష్టసఖి. పుస్తకాలు, సంగీతం, టీవీ ఈ 3 ప్రధానమైన కాలక్షేపాలు. ఇవి గాక ఉంటే ఏకైక టైంపాస్ మాలతి. వసంతసేనకు పెళ్లి చేయాలని కృష్ణప్రసాద్ సంబంధాలు చూస్తున్నాడు కానీ ఏదీ కుదరడం లేదు. ఇదిగో అమ్మా కాఫీ. మాలతి కప్పు అందించింది. అట్లా డాబా మీద కూర్చుని కాఫీ తాగడం ఇష్టం ఆమెకు. కాఫీ చేదు గొంతులోకి దిగుతుంటే ప్రపంచాన్ని కౌగిలించుకోవాలన్నంత యాక్టివ్నెస్ వస్తుంది. సంవత్సరం క్రితం కృష్ణప్రసాద్ రాయలకు మంత్రివర్గ రీషఫుల్లో హోంమంత్రి శాఖ వచ్చింది. అప్పట్నుంచి సెక్యూరిటీ మరింత ఎక్కువైంది. ఈ కారణాల వల్లే టౌన్లోని వాళ్ళకే కాదు, అతని ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా వసంతసేన ఎలా ఉంటుందో తెలియదు. గుడికి వెళ్ళినా కూడా అంతే. ప్రతి శనివారం ఉదయం రాజకుటుంబీకులు పక్కనే ఉన్న కపిలేశ్వరుని దేవాలయానికి వెళతారు. వీరు వెళ్ళేది ఉదయం 6 గంటలకి. ఇక ఆ సమయంలో సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళి గేటులో నిలబడిపోతారు. పూజారి తప్ప మరెవరూ లోపల ఉండడానికి వీల్లేదు. ఆ సమయంలో రాజకుటుంబానికి చెందిన స్త్రీలు సంప్రదాయానుసారం ధరించే ముసుగు ఉండాలి. ఆ మేరకు
తిలోత్తమ, వసంతసేన ముసుగులు ధరిస్తారు. ఏమిటే ఊర్లో విశేషాలు? వసంతసేన నెమ్మదిగా కాఫీ సిప్ చేస్తూ మాలతిని అడిగింది. అంతా మామూలే. సరదాలు, తమాషాలు, బాధలు, కష్టాలు ఇవన్నీ ఉండేదే కదమ్మా జీవితం. ఆ మాటలకు వసంతసేన ఆలోచనలో పడింది. తనకు ఇక్కడ వీటిల్లో ఏమీ లేవు. మానవునికి మనసు తెలియాలంటే బాధో సంతోషమో ఉండాలి. అవేవీ లేనప్పుడు జీవితం డల్గా ఉంటుంది. తను రాజవంశంలో బందీ. జైల్లో ఖైదీకు తనకు పెద్దగా తేడా ఏం లేదు. అదే మాలతికి డబ్బు లేకపోవచ్చు, ఆ రాజవంశస్థురాలు కాకపోవచ్చు, ఆమెకి జీవితం ఉంది. అదే అన్నిట్లోకి గొప్ప. మొత్తానికి ఈరోజు కళగా ఉన్నావు. ఏంటి విశేషాలు? సంథింగ్ స్పెషల్ అంటూ కన్ను గీటింది వసంతసేన. మాలతి ఎదురింట్లో ఉండే స్కూల్ హెడ్ మాస్టర్కు మాలతి అంటే పిచ్చి అభిమానం. అప్పుడప్పుడు ప్రేమ పాఠాలు చెప్పడానికి ట్రై చేస్తున్నాడని మాలతి చెబుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనసులో ఉంచుకునే ఆ విధంగా అడిగింది వసంతసేన. ఆ ముచ్చట్లేం లేవు కానీ ఓ తమాషా జరిగింది. ఏంటో చెప్పవా? అర్థిస్తున్నట్లు అడిగింది వసంతసేన. బయట విశేషాలు వినడానికి అంత ఇష్టపడుతుందామా. నిన్న రాత్రి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళగానే ఇంటి ముందు రెడీగా నిలబడి ఉన్నాడు మా హెడ్ మాస్టర్ ప్రియుడు. ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఒక్క మాట అన్నాడు, మరీ అడుక్కుంటున్నట్టు. సరేలెమ్మని అటెళ్ళి రోడ్డు వారీగా ఆగాను. దగ్గరికి వచ్చి నేనంటే ఇష్టమో లేదో ఇందులో చెప్పు అని అంటూ నా చేతిలో ఒక చిన్న కాగితం లాంటిది కుక్కాడు. కొంపదీసి లవ్ లెటరా అని ఓ క్షణం అనిపించింది కానీ అట్లా ఉన్నట్టు లేదు. చిన్న స్లిప్ అది. మా ఇంటి ముందున్న దీపం కింద ఆగి దాన్ని విప్పాను. ఇంతకీ మాలతి హెడ్ మాస్టర్ ప్రియుడు తనతో ఏమన్నాడో తెలుసా? తన ప్రేమ గురించి చెప్పాడంటారా, లేకపోతే ఇంకేదైనానా? ఈ విషయాన్ని మనం తర్వాత భాగంలో చూద్దాం.